ప్రేక్షకులకి నమస్కారం. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురానికి స్వాగతం. ఏ ఏ దోషాల నివారణకు ఆంజనేయ స్వామిని పూజించాలి? రేపు మనకి హనుమత్ జయంతి. ఈ సందర్భంగా మనం అందరికీ జనబాహుళ్యంలో తెలిసినటువంటి విషయం ఏమిటంటే, శని దోషాలు ఉన్నవాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. అసలు శని దోషాలు ఆంజనేయ స్వామిని పూజించడం వలన ఎలా పోతాయి, శనికి ఆంజనేయ స్వామికి ఏమిటి సంబంధం అనేటువంటి సందేహాలు ఉండొచ్చు. ఇక్కడ ఏమిటంటే, ఆంజనేయ స్వామికి గురువు సకల విద్యలు సూర్యభగవానుడి దగ్గర ఆయన నేర్చుకున్నారు కాబట్టి సూర్యభగవానుడు ఆంజనేయ స్వామికి గురువు. అయితే సూర్యభగవానుడి పుత్రుడే శనీశ్వరుడు. అయితే ఒకసారి ఇంట్లో వచ్చినటువంటి కలతల వలన ఇంట్లో నుంచి శనీశ్వరుడు బయటికి వెళ్ళిపోతాడు. ఆ ఇద్దరికి బద్ధ శత్రుత్వం కూడా. అయితే గురుదక్షిణగా ఏం కావాలి అని చెప్పేసి ఆంజనేయ స్వామి సూర్యభగవాను అడిగినప్పుడు, నా కొడుకైనటువంటి కుమారుడైనటువంటి శనీశ్వరుడిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయమంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి తన కాళ్లతో తన్నుతూ తీసుకొచ్చి సూర్యభగవానుడి పాదాల దగ్గర గురుదక్షిణగా పడేస్తారు. అందుకంటే శనిని జయించినటువంటి వాడు ఆంజనేయ స్వామి కాబట్టి శని దోషాలు ఉన్నవాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. శని దశాంతర్దశలు వచ్చినప్పుడు, అష్టమ శని, ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ఇలాంటివి వచ్చినప్పుడంతా కూడా శనీశ్వరుడి దోషం పోవడం కోసం అని చెప్పేసి ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. అంతేకాదు రాహు దోషాలు ఉన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. ఇది ఎక్కడా వినలేదే అనేటువంటి సందేహాలు కొంతమందికి కలగవచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే, ఆంజనేయ స్వామి ఏమిటి, శివాంశ సంభూతుడు, అంటే శివ అంశతో పుట్టినటువంటి వాడు కాబట్టి శివుడు భూతనాథుడు అని చెప్తాం. శివుడు భూతనాథుడు అంటే భూత ప్రేత పిశాచాల వలన వచ్చేటువంటి బాధలన్నిటి నుంచి తొలగించేటువంటి వాడు శివుడు. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కూడా భూత ప్రేత పిశాచాల వలన ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగించగలిగేటువంటి శక్తి ఆయనకి ఉంది. అణుమాత్యాది శక్తులంతా కూడా ఆయన వశంలో ఉన్నాయి. రాహుకి మినుముల్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ మినుములతోనే చేసినటువంటి వడమాలని ఆంజనేయ స్వామికి రాహుకాలంలో మంగళవారం రోజు వేస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా మానసికమైనటువంటి బాధలు ఉన్నా లేదా రాహు సంబంధమైనటువంటి దోషాలు ఉన్నా వాళ్ళంతా కూడా రేపు రాహుకాలంలో ఆంజనేయ స్వామికి వడమాల వేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఎవరికైనా మనోభీష్టాలు ఎలాంటివైనా సరే అవి తీరడానికి కూడా ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఎవరైనా భార్యాభర్తలకి మధ్యలో దూరం పెరిగినప్పుడు, విడిపోయేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి విడిపోవడం జరిగినప్పుడు లేదా కిడ్నాపులు జరిగినప్పుడు, ఇంట్లో నుంచి దూరంగా భార్య కానీ భర్త కానీ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి కలవడం కోసం, వాళ్ళ కాపురం బాగా అన్యోన్యంగా ఉండడం కోసం, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండటం కోసం, వాళ్ళ కాపురంలో సర్దుబాటు చేయటం కోసం అని చెప్పేసి ఈ ఆంజనేయ స్వామిని పూజించాలి. ముఖ్యంగా సుందరకాండ పారాయణ చేయాలి. అలా చేయటం వల్ల తప్పనిసరిగా దంపతులు కలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళకు మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు పోవటం లేదా గ్రహస్థితి వలన అననుకూల పరిస్థితుల వలన విడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు కలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఎలాంటి కోరిక ఉన్నా కూడా ఆంజనేయ స్వామిని పూజించి తద్వారా వాళ్ళు ఆ దోష పరిహారాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అసలు నిజానికి కారాగారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి పూజ చేయాలి దాని నుంచి బయటికి రావడానికి, ఆ తర్వాత రోగాలు ఉన్నప్పుడు ఎలాంటి పూజ చేయాలి, తర్వాత కష్టాలు దుఃఖాలు ఉన్నప్పుడు ఎలాంటివి చేయాలి, రాజుల దగ్గర అంటే అధికారుల దగ్గర మనకి ఎప్పుడైనా ఒత్తిళ్లు ఎక్కువగా ఉండి మన మీద అనుకోనటువంటి అభియోగాలు చేస్తూ ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఇలా చెప్తూ పోతే జీవితంలో అడుగడుగునా వచ్చేటువంటి ప్రతి దోషానికి, ప్రతి ఆటంకానికి, ప్రతి కష్టానికి కూడా నివారణకి ఆంజనేయ స్వామికి ఎలాంటి పూజలు చేయాలో మనకి నారద పురాణంలో చెప్పబడింది. ఆంజనేయ స్వామి ఏ పనినైనా కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన సాక్షాత్తు శివాంశ సంభూతుడు కాబట్టి, చిరంజీవి కాబట్టి, నేటికి కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఎలాంటి కోరికలైనా ఆయన నెరవేరుస్తాడు అని తెలుసుకుని ఆంజనేయ స్వామిని మననం చేస్తే చాలు, సకల దోషాలు పోతాయి అంటారు. ఎక్కడ రామనామం జరుగుతూ ఉంటుందో, ఎవరు రామనామాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళ చుట్టూ ఆయన రక్షణ కవచంలాగా తిరుగుతూ ఉంటాయట. వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా ఆంజనేయ స్వామి కాపాడుతూ ఉంటాయట. అందుకని రామనామాన్ని మర్చిపోవద్దు, ఆంజనేయ స్వామిని మర్చిపోవద్దు. ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా హాయిగా ఆంజనేయ స్వామిని స్మరించుకుంటే చాలు, అవి ఇట్టే పటాపంచలైపోతాయని చెప్పి తెలుసుకోవాలి.
ఆంజనేయ స్వామికి ఏ విధంగా అర్చన చేస్తే ఎలాంటి దోషాలు పరిహారం అవుతాయి? ముఖ్యంగా మనకి నారద పురాణంలో ఒక విశేషం కనిపిస్తోంది. ఆంజనేయ స్వామికి దీపారాధన ఏ విధంగా చేయాలి? అయితే ఎక్కడైనా మనం ఒక దీపాన్ని పెట్టామంటే దానిలో 3 ముఖ్యమైనటువంటి భాగాలుగా మనకి చెప్తారు. ఒకటి ఏమిటంటే ప్రమిద ఏ విధంగా ఉండాలి, రెండవది దానిలో వాడేటువంటి నూనె ఏ విధంగా ఉండాలి, మూడవది దానిలో వేసేటువంటి ఒత్తులు ఏ విధంగా ఉండాలి. ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవి చిన్న చిన్న విషయాలైనా కూడా అందరికీ అవగాహన లేకపోవచ్చు. ఇవి ముఖ్యంగా మనకి నారద పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అయితే ఆంజనేయ స్వామికి ఏ విధంగా దీపారాధన చేయాలి? నిత్యం కూడా అంటే సకల అరిష్టాలు పోవడం కోసం, సకల మనోభీష్టాలు అంటే ధర్మమైనటువంటి మనోభీష్టాలు నెరవేరడం కోసం అని చెప్పేసి ఎవరైనా సరే నిత్యం ఈ దీపారాధన ఈ విధంగా చేయవచ్చు అని చెప్పేసి మనకి నారద పురాణం చెప్తోంది. అదేమిటంటే బియ్యము, నువ్వులు, మినుములు, గోధుమలు, పెసలు ఇవన్నీ కూడా సమభాగాలుగా తీసుకుని దీన్ని పిండి చేసి ఈ సమపాళ్లలో ఈ పిండిని ఎవరైనా ఒక కన్య అంటే పెళ్లి కానటువంటి కుమారి నదీ జలంతో ఈ పిళ్ళన్నింటినీ కూడా సమభాగాలుగా తీసుకుని కలిపి దీన్ని ప్రమిదలుగా తయారు చేయాలిట. మామూలుగా మనం కొన్ని వ్రతాల్లో ప్రత్యేకంగా మాత్రమే పిండితో దీపారాధన చేస్తూ ఉంటాం. కార్తీక మాసాల్లో కానీ, వివాహ సందర్భంలో కానీ, శ్రావణ మంగళవారాలు వచ్చినప్పుడు మాత్రమే మనం బియ్యం పిండితో ఇలాంటి ప్రమిదలు చేస్తూ ఉంటాం. జ్యోతి దీపం అని చెప్పి అంటూ ఉంటాం. అలా కాకుండా నిత్యం కూడా సకలాభీష్టాలు తీరి శుభాలు చేయడం కోసం, శుభాలు చేకూరడం కోసం అని చెప్పేసి ఈ 5 రకాల పిళ్లను కలిపి దానిలో నదీ జలాన్ని కలిపి అంటే నీరుగా మామూలు నీళ్లు కాకుండా నదీ జలాన్ని కలిపి ప్రమిదలు చేయాలిట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తూ ఉన్నారు? మామూలుగా అయితే దీపారాధనకి వాడేటువంటి ప్రమిదలు ఏ విధంగా ఉండాలి అని చెప్పుకుంటాం మనం. ప్రమిద బంగారుది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ, కంచుది కానీ, మట్టిది కానీ అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత మాత్రం ఈ ధాన్యాలు ఏం చెప్పారో వాటితో ఉండేటువంటి పిండితో చేయాలి. ఆ తర్వాత దీనిలో వాడేటువంటి నూనె ఏ విధంగా ఉండాలి అనేటువంటి ప్రత్యేకత కూడా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే సంపదలు చేకూరాలి, ఆయుష్ కలగాలి, తేజస్సు పెరగాలి, ప్రాణశక్తి పెరగాలి అని అనుకుంటే నువ్వుల నూనెని వేసి ఇక్కడ దీపారాధన, ఈ ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి ఆంజనేయ స్వామి ఎదురుగా. ఆ తర్వాత ఎవరికైనా రోగాలు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఆవ నూనె, మనం ఆవ నూనె అనేది మనకి బయట దొరుకుతూ ఉంటుంది, అలాంటి ఆవ నూనెతో చెయ్యాలిట. తర్వాత ఎవరైనా సరే ఆవు నెయ్యితో చేస్తే మాత్రం వాళ్ళు ఏ పూజ చేస్తూ ఉన్నారో, ఏ మంత్రం జపిస్తూ ఉన్నారో దాన్ని హోమం చేసినటువంటి ఫలితం వస్తుందిట, సత్వగుణం ఏర్పడుతుందిట, మోక్షప్రాప్తి కలుగుతుందిట. అందుకని ఆవు నెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తోంది. అయితే ఒత్తులు ఏ విధంగా వెయ్యాలి? ఈ ఒత్తులకి కూడా ప్రత్యేకత ఉంది. ఏ మంత్రంతో ఆంజనేయ స్వామిని మంత్ర సాధన చేస్తూ ఉన్నామో, పూజిస్తూ ఉన్నామో, అనేక రకాల మంత్రాలు, షడక్షరీ మంత్రం, దశాక్షరీ మంత్రం, ద్వాదశాక్షరీ మంత్రం, అష్టాక్షరీ మంత్రం, రకరకాల మంత్రాలు ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఎవరు ఏ మంత్రాన్ని ఉపదేశం పొంది ఏ మంత్రంతో ఆంజనేయ స్వామిని అర్చిస్తూ ఉన్నారో ఆ మంత్రంలో ఉండేటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయో ఆ అక్షరాల వరుస అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని వరుసల దారం వేసి అన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయాలిట. అలా దీపారాధన చేసి ఎవరైనా సరే తెల్లవారుజామున ఆంజనేయ స్వామికి పూజ చేయటం వలన తప్పనిసరిగా వాళ్ళ మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి అనేటువంటి విషయం కనిపిస్తోంది. అంతేకాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కొత్త విషయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 5 రకాల పిండ్లు కలిపి అంటే 5 రకాల ధాన్యాలలో పొడి చేసి ఆ పిండితో మనం దీపారాధన చేయాలనుకున్నాం. అంతేకాకుండా ఇంటి నుంచి ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇంటి నుంచి బయటికి వెళ్ళారు, వాళ్ళు రాలేరు అని అనుకుంటే గోధుమ పిండితో దీపారాధన చేస్తే అంటే గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి దీపారాధన చేస్తే తప్పకుండా వాళ్ళు వస్తారట ఆంజనేయ స్వామిని అర్చించడం వలన. అలా ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పిండిని ఒక్కొక్క విధంగా వాడాలి అనేటువంటి విశేషం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఈ 5 పిండులు కూడా అంటే 5 ధాన్యాలు కూడా ఒక్కో గ్రహానికి ప్రతీకగా మనకి నిలుస్తాయి. అయితే ఆయా గ్రహాల దోషాలు, ఆ గ్రహాల దోషాలు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా దీనివల్ల తొలగిపోతాయి అని ఇక్కడ మనకి అర్థమవుతోంది. అందుకని ఆంజనేయ స్వామికి ఎవరైనా కూడా ఈ విధంగా దీపారాధన చేస్తే ముఖ్యంగా ఏమిటంటే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోకుండా శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని, నారద పురాణం చదివినటువంటి వాళ్ళని లేదా పురాణాలు శాస్త్రాలు బాగా తెలిసినటువంటి వాళ్ళని అడిగి ఈ విధంగా దీపారాధన చేసి ఆంజనేయ స్వామికి పూజ చేయటం వలన తప్పనిసరిగా వాళ్ళ మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పేసి మనకి నారద పురాణంలో కనిపిస్తోంది.